ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైండి, మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఒక సంగతి మనం చదువుతున్నామండి. సీమోను పేతురు మిగతా శిష్యులతో ఆయన గలిలయ తీరాన ఆయన ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాను ఆయన అంటున్నాడు. శిష్యులు కూడా చాలామంది అనేకులు అక్కడ ఉన్నారు కాబట్టి మేము కూడా వస్తాము అని చెప్పి పేతురుతో చేపలు పట్టడానికి వెళుతున్నారు. కానీ ప్రియులరా, వారు ఆ రోజు ఏ చేపలు కూడా పట్టలేదని చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ పేతురు ఒక నాయకుడిగా ఉన్నాడు. పేతురు మంచి మార్గంలో శిష్యులను నడిపించవలసినటువంటి బాధ్యత పేతురు మీద ఉన్నది. ఇప్పుడు పేతురు గలిలయ తీరాన ఆయన ఉన్నాడు. ఎందుకు అక్కడికి వచ్చాడు? యేసయ్య చెప్పాడు, నా శిష్యులతో చెప్పు, నేను గలిలయలో వాళ్ళని దర్శిస్తాను అని చెప్పి యేసయ్య చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య మాటకు లోబడి గలిలయ ప్రాంతానికి వచ్చారండి. గలిలయ తీరాన, సముద్ర తీరాన వారు ఉన్నారు. ఇప్పుడు పేతురు ఆలోచిస్తున్నాడు, నా జీవితము ఎక్కడ నేను మొదలు పెట్టానో అక్కడికే నేను వచ్చున్నాను మళ్ళీ అని చెప్పి. అక్కడ చుట్టూ ఆయన చూస్తున్నాడు. ఆయనకి పాతవన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య మొట్టమొదటిగా పేతురుని ఇక్కడే కలుసుకుంటున్నాడు. అక్కడ మీరు చూసినప్పుడు ప్రియులరా, ఆయన వదిలిపెట్టినటువంటి దోణె వలలంతా కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు పాతవంతా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ప్రియులరా, ఎందుకు పేతురుని అడిగితే ఒకవేళ ఆయన అనుంటాడు, ఎందుకయ్యా బాబు పేతురు, నీకు దేవుడు ఉన్నతమైన పిలుపునిచ్చాడు కదా, పరిచర్య పిలుపునిచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నావు అంటే పేతురు అంటాడు, అవునండి, యేసయ్య ఉన్నాడు, యేసయ్య నడిపించాడు, ఇప్పుడు యేసయ్య లేడండి. ఇప్పుడు నాకు తెలిసింది ఈ యొక్క చేపలు పట్టడం మాత్రమే, వేరే ఏ పని కూడా నాకు తెలియదు. కాబట్టి ఇక నేను ఎక్కడ ప్రారంభించానో అక్కడికే నేను తీసుకొచ్చి దేవుడు వదిలిపెట్టాడు కదా, ఇంక నాకు వేరే మార్గం లేదని చెప్పి ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నానని అనుంటాడండి. ప్రియులరా, మంచి విషయానికి, మంచి సంగతులు చేయడానికి ఏక మనసు రాదండి. కానీ దేవుని నుంచి విడిపోవడానికి, దేవుని యొక్క పిలుపును వదిలిపెట్టడానికి ఈ యొక్క ఏక మనసును సాతానుడు ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. ప్రియులరా, మనం కూడా మంచి విషయాల కొరకు మనం ఏక మనసుతో మనము ఏకీభవిస్తున్నామా, లేకుంటే చెడు విషయాల కొరకు మనం ఏకీభవిస్తున్నామా అని చెప్పి మనం ఆలోచించాలి. ఒకవేళ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆలోచించుండవచ్చు, నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా జీవితము ఎక్కడైతే మొదలు పెట్టానో మళ్ళీ తిరిగి ఆ చోటనే వచ్చి నిలబడి ఉన్నానని చెప్పి బాధపడుతున్నావేమో. ప్రియులరా, యేసయ్య ఆ ప్రాంతానికి పేతురును ఆహ్వానించింది ఆయన మళ్ళీ కూడా పాత జీవితంలో నెట్టడానికి, తొయ్యడానికి కాదు, పేతురు జీవితంలో మళ్ళీ మార్పు తీసుకురావడానికి. యేసయ్య మళ్ళీ ఆ గలిలయ తీరాన్ని ఆయన ఆ యొక్క గలిలయ తీరానికి రమ్మని చెప్పాడండి. కానీ పేతురు యేసయ్యను వదిలి, ఆయన పిలుపును వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఆయన యేసయ్యను వదిలి వెళ్ళి పాత ఆ యొక్క పనికి ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయనకి వెంటనే మళ్ళీ అపజయం కలిగింది. యేసయ్యలో ఉన్నప్పుడు మాత్రమే జయం కలుగుతుంది. యేసయ్యను వదిలిపెడితే అపజయమే కలుగుతుంది. ఒట్టి చేతులతో మళ్ళీ తీరానికి వస్తున్నారు. యేసయ్య ఆ తీరాన్ని ఉంటున్నాడు. పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఏం లేదు. అప్పుడు మీరు కుడి పక్కన మీరు వల వేయండి, మీకు దొరుకునన్నప్పుడు యేసయ్య మాటకు లోబడి వారు వేసిన ప్రకారం వారికి ఎక్కువగా చేపలు దొరుకుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని ద్వారా యేసయ్య మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? నువ్వు దేవుని చిత్తం ప్రకారము, దేవుని చిత్తమైనటువంటి స్థానంలో నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు యేసయ్య నిన్ను హెచ్చించేటువంటి దేవుడు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నామండి. ఒకవేళ దేవుడు మన జీవితంలో క్రియ జరిగించడము ఆలస్యమైతే మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనం ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోగలం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మీ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, ఈ రోజులో తండ్రి మేము పేతురు వలె తండ్రి నిన్ను వదిలిపోవడానికి మేము ఏకీభవిస్తున్నామా, లేకుంటే నీలో నిలకడగా ఉండడానికి, నిన్ను కనిపెట్టుకుని ఉండడానికి ఏకీభవిస్తున్నామా అనేటువంటిది ఆలోచించి తండ్రి నీ కొరకు కనిపెట్టుకుని ఉండడానికి కృప దయచేయండి. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.